హాయ్ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ని ఎవరైనా మీకు తెలియకుండా వేరే మొబైల్లో కానీ వేరే డివైస్లో కానీ లాగిన్ చేసి యూజ్ చేస్తుంటే ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీ వాట్సాప్ ఉంది వేరే డివైస్లో లాగిన్ అయి ఉన్నా కూడా ఎలా లాగౌట్ చేయాలి, మరి వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి వీడియోలో ముందుకు చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, అవి వీడియో ఎండ్లో వస్తాయి కాబట్టి వీడియో కొద్దిగా ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీ వాట్సాప్ అంది వేరే డివైస్లో కానీ వేరే మొబైల్ కానీ లాగిన్ అయ్యంటే ఎలా తెలుసుకోవాలని చూద్దాం. మీ వాట్సాప్ అంది ఓపెన్ చేయండి, సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ డివైస్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా డివైస్ స్టేటస్ లో Android 13 అని చూపిస్తుంది. ఏదైనా డివైస్ లో మీ వాట్సాప్ అంది లాగిన్ అయ్యింటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ డివైస్ నేమ్ అంది చూపిస్తుంది. మీ వాట్సాప్ అంది ఆ డివైస్ లో లాగిన్ అయితే ప్రాబ్లం ఏంటంటే మీ వాట్సాప్ లో మొత్తం డేటా అంతే ఆ డివైస్ కి షేర్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం వాట్సాప్ లో ఎవరితో చాట్ చేసినా తెలుస్తుంది, వాయిస్ మెసేజ్ పెడుతున్నా తెలుస్తుంది. నెక్స్ట్ మన ఫొటోస్ ఎవరికైనా షేర్ చేస్తే కూడా ఫొటోస్ కూడా వాళ్ళు చూస్తారు. ఒకటేటంటే దీంట్లోనే వీడియో కాల్ విజువల్ అంది చూడలేరు, నెక్స్ట్ ఆడియో కాల్లో ఆడియో అంది వినలేరు. కానీ మనం ఎవరికి కాల్ చేస్తున్నాం, వీడియో కాల్ ఎవరికి ఆడియో కాల్ చేస్తున్నాం, మొత్తం డేటా అనేది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇలా 50 డివైస్ అనేవి మీ వాట్సాప్తో కనెక్ట్ అయి ఉంటే సింపుల్గా ఇది లాగౌట్ చేసుకోగలం. ఇక్కడ చూడండి Android 13 అని చూస్తారా, ఇప్పుడు క్యాట్ డివైస్ అయితే మీకు కనిపిస్తుందో డివైస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ లాగౌట్ అయిన ఆప్షన్ అనేది వస్తుంది. లాగౌట్ మీద క్లిక్ చేస్తే మీ వాట్సాప్ అనేది ఆ డివైస్ నుంచి లాగౌట్ అయిపోతుంది. మన వాట్సాప్ అనేది ఎలా డివైస్కి ఎలా లాగిన్ అవుతుందని మీకు డౌట్ అనేది ఉంటుంది. ఎవరైనా అన్నోన్ పర్సన్ కానీ మనము ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏదైనా మొబైల్ షాప్ కానీ మన మొబైల్ ఇచ్చినప్పుడు ఏంటంటే మన వాట్సాప్ని హ్యాక్ చేయాలంటే చాలా ఈజీగా ఇదే అనమాట ప్రాసెస్లో. లింక్ డివైస్ ఏందో ఓపెన్ చేసి వాళ్ళ మొబైల్ ఏంటంటే మొబైల్ నెంబర్ కాకుండా మన కంప్రెషన్ డివైస్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లో అది ఆన్ చేసుకొని దాంట్లో QR కోడ్ అనేది వస్తుంది. మన లింక్ డివైస్ అంతా ఓపెన్ చేసి ఆ QR కోడ్ అనేది స్కాన్ చేస్తే మన వాట్సాప్ అనేది ఆ డివైస్లో లాగిన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరికైనా అన్నోన్ పర్సన్కి మీ మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు రిటర్న్ చేసినప్పుడు మన వాట్సాప్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి లింక్ డివైస్ అనేది చెక్ చేయండి. చెక్ చేస్తే ఏదైనా డివైస్ ఎంత లాగిన్ అయి ఉంటే మీరు ఇలా లాగౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్కి ఒక యాప్ లాక్ అనేది ఉంటే కూడా మంచిది అని వాట్సాప్లో యాప్ లాక్ ఆప్షన్ అనేది ఉంది, దీంట్లో కూడా మీరు యాప్ లాక్ సెట్ చేసుకోవచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ లో ఉంచేస్తే ప్రైవసీ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైకి కొద్ది స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే యాప్ లాక్ అని చూసారా డిజేబుల్డ్ ఉంది, ఇది ఆన్ చేస్తే ఇలా వస్తుంది. బయోమెట్రిక్ టు ఎనేబుల్ దిస్ ఫీచర్ ఇలా వస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ మీ మొబైల్ అనమాట ఈ వాట్సాప్ కి యాప్ లాక్ అనేది సెట్ చేయండి. అంటే ఫింగర్ ప్రింట్ లాక్ కానీ ఫేస్ లాక్ కానీ సెట్ చేయండి. అంటే మీ మొబైల్లో సెట్టింగ్ లో అనమాట యాప్ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ వివో మొబైల్ అనేది యూజ్ చేస్తుంటే యాప్స్ కి ఫింగర్ ప్రింట్ లాక్ ఫేస్ లాక్ ఎలా సెట్ చేయాలనేది మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అంతా ఉంది. వీడియో అంతా అయిపోవడంలో పెట్టాను, మీరు చూడవచ్చు. ఇలా మీరు వాట్సాప్ కి లాక్ అని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇది ఆన్ చేస్తే ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేస్తే ఇది ఓకే అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత కింద చూసారా ఆటోమేటికల్ లాక్ అని ఉంది. ఆఫ్టర్ 1 minute 13 minutes ఇమీడియట్లీ అని ఉంది. ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. మనం 1 minute సెలెక్ట్ చేసుకున్నామంటే వాట్సాప్ బ్యాక్ చేస్తే హోమ్ బటన్ క్లిక్ చేస్తారు. దీనివల్ల లేట్ అవుతుంది మీ బ్యాక్గ్రౌండ్ లో అనమాట వాట్సాప్ అనేది రన్ అవుతుంటుంది. ఇప్పుడు 1 minute ఒకళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారంటే మీరు 1 minute లోపు అనమాట బ్యాక్గ్రౌండ్ లో వాట్సాప్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆ 1 minute లో మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయగలరు. కాబట్టి ఇమీడియట్లీ సెలెక్ట్ చేసి ఉంటారు అంటే మీరు హోమ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ వాట్సాప్ అనేది లాక్ అయిపోతుంది. అంటే వాట్సాప్ ఒక బ్యాక్గ్రౌండ్లో ఉంటే కూడా ఎవరైనా సరే ఓపెన్ చేస్తే ఫింగర్ ప్రింట్ అంతా అడుగుతుంది. ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ చేయండి. ఒక 3 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇవన్నీ ఆన్ చేయాలా. ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ చూసారా బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ ఉంది. దీని అర్థం ఏంటంటే మీ వాట్సాప్ కి ఎవరైనా అన్నోన్ పర్సన్ అంది మీకు మెసేజ్ చేస్తే అంటే ఏవైనా స్పామ్ మెసేజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఫోన్ కోసమని అలా వచ్చే మెసేజెస్ అనేవి స్టాప్ అవుతాయి, అంటే ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ మీ మొబైల్లో ఎన్ని నంబర్స్ అయితే సేవ్ చేసినారో ఆ నంబర్స్ నుంచి మాత్రమే వాట్సాప్ నుంచి మీకు మెసేజెస్ అనేవి వస్తాయి. అన్నోన్ నంబర్స్ నుంచి ఎవరైనా మెసేజ్ అంది డైరెక్ట్ పెడతామంటే మీకు మెసేజ్ అంది వాట్సాప్లో చూపించుతుంది. ఆ మెసేజెస్ అనేవి బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్ట్ IP అడ్రస్ ఇన్ కాల్స్, ఇది ఆన్ చేస్తే మీరు వాట్సాప్లో కానీ ఎవరికైనా కాల్ చేసి ఉంటారంటే మీ మొబైల్ లొకేషన్ ఆన్ ఉంటే కూడా మీ IP అడ్రస్ని వాళ్ళు ట్రాక్ చేయలేరు. IP అడ్రస్ అంటే మీ లొకేషన్ ట్రాక్ చేయలేరు. నెక్స్ట్ డిజేబుల్ లింక్ ప్రివ్యూ, ఇది ఆన్ చేసిన వాళ్ళు ఏదైనా లింక్ అంది మీరు ఎవరికైనా షేర్ చేస్తే కూడా ఆ లింక్ అంది వాళ్ళు ఓపెన్ చేసి ఎటువంటి మీ డేటా అంది వాళ్ళకి షేర్ అవ్వదు. నెక్స్ట్ మీ IP అడ్రస్ కూడా షేర్ అవ్వదు. నెక్స్ట్ ఎవరైనా సరే మీ వాట్సాప్ కూడా లింక్ అంది ఏదైనా ఒక సెండ్ చేస్తే కూడా లింక్ అంది ఓపెన్ చేసిన వాళ్ళు మీ లొకేషన్ ఎటువంటి మీ పర్సనల్ డేటా అంది షేర్ అవుతుంది. ఈ 3 అంది డెఫినెట్లీ ఆన్ చేస్తారు. ఈ రోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయిందా లేదా అంది ఒక కామెంట్ అంది చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇటువంటి వాట్సాప్
ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.